ధనుసు రాశి వారికి నమస్కారం. మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే దైవం మీకు ఒక ముఖ్యమైన సందేశం ఇవ్వాలని అనుకుంటుంది. ప్రతి మనిషి జీవితంలో సమస్యలు అనేవి కామన్గా వస్తూనే ఉంటాయి. అది ఎలాంటి సమస్య అయినా కావచ్చు. పెళ్ళి కాకపోవడం కావచ్చు, సంతానం కలగకపోవడం అనేది కావచ్చు, ప్రేమలో కూడా సమస్యలు ఉండవచ్చు. ఇంకా కోర్టు కేసులు, భార్యాభర్తల సమస్యలు, ఇవన్నీ కామన్గా ఉండే ప్రతి మనిషి సమస్యలు. శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం గురూజీ గారు లక్ష్మణరాజు. ఒక్కసారి వీళ్ళను సంప్రదించారు అంటే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వీరు మీకు శాశ్వత పరిష్కారం అయితే చూపుతారు. ముఖ్యంగా స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. గురువుగారి ఫోన్ నెంబర్ 9100263308. మార్చ్ 24, 25 తేదీలు. ఈ 2 రోజులు సాధారణ రోజులైతే అస్సలే కావు. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు తీసుకురాబోతున్నాయి. ముఖ్యంగా ఒక స్త్రీ వల్లే జరిగే మార్పు. అది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. మీరు ఊహించని విధంగా కూడా ఉంటుంది. ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ధనుసు రాశి వారి స్వభావం మరియు లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ధనుసు రాశి వారు సాధారణంగా నిజాయితీకి ప్రతీకగా ఉంటారు. ఎవరినైనా నమ్మితే మాత్రం పూర్తిగా నమ్మేస్తారు. దేవుడిపై అచంచల విశ్వాసాన్ని కూడా కలిగి ఉంటారు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు సాగేవారే ధనుసు రాశివారు. కానీ మీ పెద్ద సమస్య ఏంటి అంటే సరియైన వ్యక్తిని గుర్తించలేకపోవడం, మీ మంచితనాన్ని కొందరు ఉపయోగించుకోవడం. అయితే ఈసారి పరిస్థితి అయితే భిన్నంగా ఉండబోతోంది. మార్చ్ 24, 25 మీ జీవితంలో ఏం జరగబోతోంది? ఈ 2 రోజుల్లో ఒక స్త్రీ మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె రావడం యాదృచ్ఛికం కాదు, అది దైవ నిర్ణయం. ఆమె వల్ల మీకు చాలా కాలంగా ఆగిపోయిన పని పూర్తవుతుంది. మీకు తెలియని ఒక అవకాశం కూడా తెరుచుకుంటుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యకు ఒక పరిష్కారం కూడా లభించనుంది. ముఖ్యంగా మీరు ఇది ఎలా జరిగింది అని ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆ స్త్రీ ఎవరు? ఈ ప్రశ్న మీకు ఖచ్చితంగా వస్తుంది. ఆ స్త్రీ ఎవరు కావచ్చు? ఆ స్త్రీ మీ కుటుంబంలోని మీ తల్లి లేదా మీ కుటుంబ సభ్యురాలు, లేదా మీరు వివాహం చేసుకున్న మీ జీవిత భాగస్వామి అయి కావచ్చు, లేదా మీరు ఆఫీస్లో పనిచేస్తున్నట్లయితే ఆ ఆఫీస్లో ఉన్న ఒక మహిళ అయి కూడా ఉండవచ్చు, లేదా మీ చుట్టుపక్కల ఉన్న అంటే మీ నేబర్స్, లేదా కొత్తగా మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి అయి కూడా ఉండవచ్చు. కానీ ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆమె మాట, ఆమె నిర్ణయం మీ జీవితాన్ని కొత్త దారిలోకి తీసుకువెళ్తుంది. మార్చ్ 24 లేదా 25న ఒక చిన్న సంఘటన జరుగుతుంది, కానీ అదే మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతుంది. మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి మరియు అవకాశాన్ని గుర్తించాలి. ఇక ఈ 2 రోజుల్లో ఉద్యోగం, వ్యాపారస్తులకు ఎలా ఉండబోతోంది? ఉద్యోగస్తులకు మహిళా సహోద్యోగి లేదా అధికారి వల్ల లాభం కలగవచ్చు. కొత్త ప్రాజెక్ట్ లేదా ప్రమోషన్ అవకాశం కూడా ఉండవచ్చు. ఇక వ్యాపారస్తులకైతే కొత్త క్లయింట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది మరియు లాభదాయకమైన డీల్ ఫైనల్ కూడా అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఫ్లో వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక ప్రేమ, కుటుంబ జీవితం ఎలా ఉండబోతోంది? ప్రేమలో ఉన్నవారికి మంచి అర్థం చేసుకోవడం పెరుగుతుంది మరియు వివాహం కోసం చూస్తున్న వారికి మంచి సంబంధం వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఒక స్త్రీ మాట వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి. అయితే ఈ 2 రోజుల్లో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా ఎంతైనా మంచిది. ఈ 2 రోజుల్లో వచ్చిన అవకాశాన్ని అస్సలు నిర్లక్ష్యం చెయ్యకండి. ఆ స్త్రీ చెప్పే మాటలను లైట్గా తీసుకోకండి. కోపం, అహంకారాన్ని కూడా తగ్గించండి. ఒక చిన్న తప్పు చేస్తే ఒక మంచి అవకాశం మిస్ అవుతుంది.
ఇక ఈ 2 రోజుల్లో మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అంటే, ఇంకా మరింత మంచి ఫలితాల కోసం గురువారం రోజున పసుపును దానం చేయండి. లక్ష్మీదేవి లేదా గురుగ్రహాన్ని ప్రార్థించండి. ఒక స్త్రీకి తప్పనిసరిగా సహాయమైతే చెయ్యండి. ఇలా చేస్తే మీ అదృష్టం డబుల్ అవుతుంది. ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజుల్లో జరిగే సంఘటనలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల వచ్చే అవకాశం. మీరు దీన్ని సరిగ్గా ఉపయోగిస్తే మీ జీవితం కొత్త దిశలో వెళ్తుంది. మీరు ఊహించని స్థాయికి కూడా ఎదుగుతారు. చూసాం కదా అండి ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లు అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో మీ రాశి ఏంటో కామెంట్ చేయండి. మరియు ఇలాంటి రాశి ఫలితాల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.